అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప మేయర్ పదవికి కేవలం 3 నెలల కాలంలో ఎన్నికలు రావడాన్ని అసలు వాకర్స్ ఎలా భావిస్తున్నారు, ఈ సాంప్రదాయం మంచిదా కాదా అన్నటువంటి విషయం అడిగి తెలుసుకోవడంతో పాటు అసలు మేయర్ ఎవరైతే బాగుంటుందన్నటువంటి భావన అడిగి తెలుసుకునేందుకు కొంతమంది వాకర్స్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి మేయర్లను పదవిచ్యుతిని చేసి వాళ్ళను గద్దె దించి ఆ తర్వాత వేరొకరు ఎక్కుతున్నటువంటి, అయితే 3.5 నెలల కాలం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఏంటన్నటువంటి విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఈ 3.5 నెలల కాలంలో ఈ మేయర్ పదవి ఎన్నిక జరగడాన్ని ఎలా చూడాలి, మీరు ఎలా చూస్తున్నారు? ఈ 3.5 కాలంలో ఎలక్షన్ రావడం అనేది ఈ కడప ప్రజల బాధాకరమైన విషయం. ఇది ఈ పాలకులు మారిన తర్వాత మేయర్ను మార్చడము అనేది కూడా ఇబ్బందిగా ఉన్నది. సరైన ఈ సాంప్రదాయము అనేది మంచిది కాదు. ఏ పార్టీ అయినా సరే ఈ తక్కువ కాలంలో అట్లా మార్చడం పద్ధతి కాదు. అంటే ఇప్పుడుగా మేయర్గా ఒకవేళ ఎన్నిక జరిగితే ఎవరు మేయర్ అయితే బాగుంటుందని మీ అభిప్రాయం? మా అభిప్రాయము, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి, కింద స్థాయి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తికి కొన్ని తెలిసింటాయి కాబట్టి పేదల కష్టాలు, అట్లాంటి వ్యక్తి అయితే మాకు జనబలం ఉండే వ్యక్తి, అట్లాంటి వ్యక్తి అయితే మాకు మంచిదని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు 5 మంది ఉన్నారు, 5 మందిలో మీరు ఎవరు పేరు ప్రపోజ్ చేయొచ్చు? 5 మందిలో మేమైతే అన్నీ తెలిసిన వ్యక్తి, కొంచెం మారుమూల ప్రాంతాల్లో తిరిగిన వ్యక్తి అయితే గంగరాజు మర్దలు అయితే మేము మంచిదని అనుకుంటున్నాం. వ్యాయామం చేస్తూ కొందరు వస్తున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మేయర్ ఎన్నికలు జరగడం అంటే అతి తక్కువ కాలంలో 3.5 నెలల కాలమే ఉంది. ఈ సమయంలో ఎన్నికలు జరగడాన్ని ఎలా చూస్తున్నారు అసలు మీరు మేయర్ పదవికి? ఒక 4 నెలల సమయం ఉన్నది. ఇప్పట్లో మేయర్ ఎలక్షన్ ఎన్నుకోవడం అనేది ప్రజల దురదృష్టకరం. ఈ ప్రభుత్వం మారినప్పుడల్లా ఈ మేయర్ ఎలక్షన్లు ఇలాంటివి రావడము దురదృష్టకరం. అంటే ప్రస్తుతం ఒకవేళ ఇన్ కేస్ మేయర్ ఎన్నికలు జరిగితే ఎలాంటి వ్యక్తి అయితే బాగుంటుందని మీ అభిప్రాయం? ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి అయితే బాగుంటుందని మా అభిప్రాయం. అంటే పేదల కష్టం తెలిసిన వాళ్ళు. ఇప్పుడు నగరంలో పారిశుద్ధ్యం చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఎక్కడ చూసినా కాలువలు తవ్వేసి అంతా ఎప్పుడెప్పుడు 6 నెలలైనా పట్టించుకోవడం లేదు. ఆ విధంగా ఉంది పరిస్థితి, నగర పరిస్థితి. అంటే ఇప్పుడు 5 మంది వ్యక్తులు ఉన్నారు, 5 మంది వ్యక్తుల్లో ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు మీరు? చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి అయితే బాగుంటుంది. గంగరాజ్ యాదవ్ గారు అయితే బాగుంటుంది. గంగరాజ్ యాదవ్ వాళ్ళ మరదలు వాళ్ళైతే బాగుంటుందని మేము. సార్ మీరేమైనా చెప్తారా? మీరు అసలు ఎన్నికలు ఇప్పుడు ఉన్న పలంగా 3.5 నెలల కాలంలో ఎన్నికలు జరగడానికి ఎలా చూడాలి? అంటే మనకు సమయం ఎక్కువ ఉంటే మేయర్ పదవికి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది, కానీ తక్కువ కాలం 3.5 నెలల కాలమే ఉంది. ఇది ఓ రకంగా ఏమనిపిస్తుంది మీకు? దాని గురించి చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. మీరు ఏమనుకుంటున్నారు అసలు? అంటే అంత సబబుగా ఉండదు, 3.5 నెలల కాలం ఉంది అంతే. కాబట్టి ఇప్పుడు మార్పు అనేది వచ్చినందువల్ల మళ్ళీ డెవలప్మెంట్ విషయంలో ఎవరికి పెద్ద అవగాహన ఉండకపోవచ్చు నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, చాలా గొప్ప విషయం. సో చెప్పండి, అసలు ఈ 3.5 నెలల కాలంలోనే ఎన్నికలు నిర్వహించడాన్ని ఎలా చూడాలి అసలు? ఈ అతి కొద్ది సమయంలో ఈ విధంగా ఎలక్షన్లు రావడం అనేది చాలా బాధాకరమైన విషయం సార్. మా ఒపీనియన్ ఏంటంటే, బట్ ఏంటంటే ఇప్పుడు 3 నెలలకు 4 నెలలకు ఈ విధంగా మారడం వల్ల మా ప్రజలు వచ్చేసి ముందుగానే మాకు ఇక్కడ మేలుగా ఈ విధంగా ఇప్పుడు పారిశుద్ధ్యం కానీ చాలా ఇబ్బందిగా ఉంది ఈ మధ్య. బట్ మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఇట్లా పడడం వల్ల మళ్ళీ మాకు సమస్యలు తప్పితే ఇంకేమి ఉండదు. ఇది కొంచెం బాధాకరమైన విషయమే సార్ ఇక్కడ మా కడప ప్రాంతానికి అయితే. ప్రభుత్వం మారిన ప్రతిసారి కూడా మేయర్ను పదవిచ్యుతిని చేయడం అంటే పాలక ప్రభుత్వాల నిర్ణయాలు మారాలనుకుంటున్నారా? కరెక్ట్గా కదా సార్, అది ఖచ్చితంగా మారాల్సిందే కదా. ప్రతిసారి ఇలా ఇబ్బందులు జరగడం వల్ల మాకు ఇబ్బందులే కదా సార్. మా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంటాం కదా మేము. ప్రతిసారి ఇలాగా ఉండడం వల్ల మేము కొంచెం స్ట్రబుల్ అవుతాం సార్ ఖచ్చితంగా. సో ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ మేయర్ ఎన్నిక జరిగితే ఎవరు మేయర్ అభ్యర్థి అయితే బాగుంటుందని మీరు బాగుంటారు? బట్ అన్ని విధాలుగా అనుభవం కలిగి పేదల యొక్క కష్టాలు తెలిసిన వాళ్ళు, పేదల గురించి కొంచెం ఆలోచించే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంచెం మేయర్గా వస్తే కనుక బాగుంటుందని మా అభిప్రాయం సార్. అంటే ఇప్పుడు 5 మంది ఉన్నారు, 5 మందిలో
ఎవరైతే బాగుంటుందని మీ నిర్ణయం? కింది నుంచి పైకి వచ్చిన వాళ్ళు అయితే బాగుంటుందని మా ఐడియా సార్. అంతే. బట్ ఒకరని చెప్పలేం కానీ బట్ కింది నుంచి పైకి వచ్చిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. కింది నుంచి కష్టాలు తెలిసిన వాళ్ళు వస్తే బాగుంటుందని నా ఒపీనియన్ సార్. గంగరాజ్ అన్న ఇలాంటి వాళ్ళు ఉన్నారు సార్ కొంతమంది. అలాంటి వాళ్ళు అన్న చెప్పండి, అసలు ఇప్పుడు అంటే 3.5 నెలల కాలం మాత్రమే ఉంది. ఈ సమయంలో మేయర్ పదవికి ఎన్నికలు నిర్వహించడాన్ని ఎలా చూస్తున్నాండి? అలా ఇది గవర్నమెంట్ మారినప్పుడల్లా ఈ సాంప్రదాయాలు రావడం చాలా దురదృష్టకరము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంప్రదాయానికి తెరదించాలా. అంటే పాలక ప్రభుత్వం మారిన ప్రతిసారి ఈ నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచి పద్ధతి కాదండి. కాదన్న, ఇది ప్రజలకు చాలా డిస్టర్బెన్స్ అన్న. ఇది 3 నెలలకు 6 నెలలకు తక్కువ టైం ఉంది కదా, ఈ తక్కువ టైంలో ఎలక్షన్ రావడం కూడా దురదృష్టకరం నాకు తెలిసి, నా మనసులో మాటనా. అంటే ఒకవేళ ఇన్ కేసు మేయర్ పదవికి ఎన్నిక నిర్వహిస్తే ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? అలా నేను కడప జిల్లాలో యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన అఖిల భారతీయ యాదవ్ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శిని. నేను మా కమ్యూనిటీ వాళ్ళు ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటాను నా మనసులో మాట. ఇప్పుడుండే అతన్ని ఎందుకు కోరుకుంటున్నారు మీరు? అతను చిన్నప్పటి నుంచి కష్టపడిన వ్యక్తి, తాపీ పనిగా నుంచి ఈరోజు పైకి వచ్చిన వ్యక్తి. అతనికి అన్ని సమస్యలు తెలుసు. ప్లస్ కడపలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా ఇతనైతే చేయగలుగుతాడని నా మనసులో మాట. గంగరాజ్ యాదవ్ అయితే బాగుంటుందని అందులో మా కమ్యూనిటీ నేను కోరుకుంటాను. నేను ఒక పొజిషన్లో ఉన్నాను కాబట్టి. మొత్తం మీద ఈ ఎన్నికలు జరగడం మంచి సాంప్రదాయం కాదు. ఎందుకంటే తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ఎన్నికలు జరగడం కూడా ఒక రకంగా మంచి సాంప్రదాయం కాదు. ఏ ప్రభుత్వమైనా సరే తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు అనుకూలంగా ఉండాలి కానీ ప్రజలకు వ్యతిరేకంగా ఉండకూడదు అన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.